నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేసిన మోదీ సమాధి వ్యాఖ్యలు. పోలీసు డ్యూటీ సరిగ్గా చేయకపోతే మేమే డ్యూటీ చేస్తాం కేటీఆర్. విజయ్ దివస్ అమరవీరులకు గవర్నర్, డిప్యూటీ సీఎం నివాళులు. సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డులు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీకి ప్రాణహాని కలిగించేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార పక్షం డిమాండ్ చేసింది. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ ఎంపీలు లోక్సభ, రాజ్యసభలో తమ స్థానాల్లో నిలబడి కాంగ్రెస్ సభ్యులకు తీవ్ర నిరసన తెలియజేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీయే పెద్ద ఓట్ చోర్ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు రెండు సభల్లోనూ ఆందోళన చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకు పలుమార్లు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఆదివారం ఢిల్లీ రామ్లీలా మైదానంలో నిర్వహించిన సభ అంశాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రస్తావించారు. వైద్య ఆరోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు సచివాలయంలో వైద్య ఆరోగ్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌరులకు సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం తెలియజేశారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశామన్నారు. రియల్ టైంలోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నామని చెప్పారు. వివిధ అంశాల్లో పౌరులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉందన్నారు. బంగ్లాదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఘనంగా నివాళులర్పించారు. త్రివిధ దళాల అధికారులు నివాళులర్పించి గౌరవ వందనం చేశారు. యుద్ధ భూమిలో పాల్గొన్న మాజీ సైనిక అధికారులు, సైనిక ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.
పోలీసులకు జీతాలు ఇస్తుంది రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో కాదు, ప్రజల సొమ్ముతో ఇస్తున్నారు. అదే ప్రజల ప్రాణాలు కాంగ్రెస్ గుండాలు తీస్తుంటే పోలీసులు చేతకాని వాళ్ళలా చూస్తూ ఉండడం పద్ధతి కాదు. పోలీసులు ఇలా ఏ చర్యలు తీసుకోకుండా చూస్తూ కూర్చుంటే మేము తిరగబడే రోజు వస్తుందన్నారు కేటీఆర్. ఇంత క్రూరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన తర్వాత కూడా ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వము, ఇక్కడున్న పోలీసులు నిజంగా కూడా వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం, అత్యంత అమానవీయం. నేను పోలీసు వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా, ముఖ్యంగా డీజీపీ గారికి, అదేవిధంగా సీనియర్ అధికారులుగా ఉండే ఐపీఎస్ అధికారులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే పోలీసు అధికారులు కింది స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీకు జీతం ఇస్తున్నది, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతో తప్ప కాంగ్రెస్ పార్టీ సొమ్మో, రేవంత్ రెడ్డి ఇంట్లో సొత్తో మీకు జీతం ఇవ్వట్లేదు. ప్రజలు ఇచ్చే పైసలతోనే మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం. కానీ ఈరోజు అదే ప్రజల ప్రాణాలు పోతుంటే, అదే ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం కొంతమంది గూండాలు, రౌడీలు చేస్తుంటే మీరు ఈ రకంగా చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటే ఇది పద్ధతి కాదు. ఇక మేము కూడా మీరు ఈ రకంగానే నిశ్చేష్టులుగా చూస్తుంటే, ఏ యాక్షన్ కూడా తీసుకోకుండా ఇట్లనే గమ్మున ఉంటే మరి మేము కూడా తిరగబడే రోజు వస్తుంది. రాష్ట్రం మొత్తంలో కూడా శాంతి భద్రతల సమస్య వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నీకు దమ్ముంటే రాజీనామా చేయి, నీ మీద నేను పోటీ చేస్తా. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఛాలెంజ్. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో చెప్పడం లేదు కదా, దమ్ముంటే రాజీనామా చేయి, నీ మీద నేను పోటీ చేస్తాను. 2 నెలల్లో జగిత్యాల సమస్యల గురించి ఒక్కరోజైనా అసెంబ్లీలో ప్రస్తావించావా? జగిత్యాల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది అన్నారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. మీకు దమ్ముండి, కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి. వాళ్ళు నేను నా కాన్స్టిట్యూన్సీ రాజీనామా చేసి నీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నీ మీద పోటీ చేస్తాను. నీ మీద జగిత్యాల పోటీ చేస్తాను నేను. ఎందుకంటే నీ మీద జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటున్నారు. ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నారని నువ్వు చూస్తా ఉన్నారు, కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నీకు జగిత్యాల అంటే తెలియదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఏందో తెలియదు నీకు, జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లా అని తెలియదు నీకు. నువ్వు జగిత్యాల ఒక జగిత్యాల గురించి మాట్లాడుతా ఉన్నావా? ఇప్పటి వరకు జగిత్యాల సమస్య ఒక్కటి అసెంబ్లీలో 2 సంవత్సరాలు లేవనెత్తింది ఎవరైనా చూపెట్టండి. ఇప్పుడు వరకు ఒక్క అసెంబ్లీలో జగిత్యాల సమస్య ఇప్పుడు లేవనెత్తి చూపెట్టండి. అది చేయడు. ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఇవ్వా నీ అభద్రతా భావం మాకు తెలుసు నాయన. మేము ఎప్పుడు రాము కూడా. మెడికల్ కాలేజ్ మా అందరు విద్యార్థులు, మా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ అది మా హక్కు. మా బాబు కేసీఆర్ గారు వాళ్ళు ఆరంభించారు. వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని అని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ప్రొసీజర్కి వస్తే ఏది పడితే అది మాట్లాడతా, తల్లిదండ్రుల గురించి మాట్లాడతా. దయచేసి ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడదని చెప్పేసి కోర్టు చేశారు. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓవైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి, సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులను, డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. డిసెంబర్ 31వ తారీఖు వరకు సుప్రీంకోర్టు ఊరట పొందిన ఈ కేసులో ఈ 42 కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ పేసిన మోదీ సమాధి వ్యాఖ్యలు. పోలీసు డ్యూటీ సరిగ్గా చేయకపోతే మేమే డ్యూటీ చేస్తాం కేటీఆర్. విజయ్ దివస్ అమరవీరులకు గవర్నర్, డిప్యూటీ సీఎం నివాళులు. సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డులు సీఎం చంద్రబాబు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.